హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తోటకూర పప్పు అనమాట. తోటకూర పప్పు ఎలా చేయాలో చూడండి. నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తా, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అలానే చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయటం వల్ల 10 మందికి రీచ్ అవుతుంది అనమాట. కొత్తగా చూసే వాళ్ళైతే జ్యోతిరెడ్డి 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్తే కావాల్సిన పదార్థాలు వచ్చేసి కందిబ్యాళ్ళు అనమాట. ఇక్కడ నేను కందిబ్యాళ్ళు తీసుకున్నా. కందిబ్యాళ్ళు ఇలా మొత్తం ఇవి చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి ఒక గ్లాస్ కందిబ్యాళ్ళకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి తీసుకోవాలా. టమోటాలు 3 తీసుకున్నా. అలానే ఒక ఎర్రగడ్డ కావాలి. వంకాయలు పెడితే తోటకూర పప్పులో పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఇది తోటకూర అనమాట. తోటకూర వచ్చేసి నేను ఒక కట్టలో ఒక హాఫ్ కట్ట తీసుకున్నాను అనమాట. హాఫ్ కట్ట సరిపోతుంది నేను తీసుకున్న క్వాలిటీకి. కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి కూడా కావాలి. చూడండి, మేము ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు, కానీ పొడి ఉన్న వాళ్ళు పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాలు వేసుకున్నప్పుడు ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది అనమాట తోటకూర పప్పులో. ధనియాలు కానీ ధనియాల పొడి కానీ వేస్తే. ఇలా కందివేళ్ళన్నీ మొత్తం ఇలా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని ఒక కుక్కర్లో వేసేసుకోవాలా. బాగా నీట్గా కడుక్కొని వేసేసుకోవాలా. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. తోటకూర పప్పు చాలా హెల్దీ కూడా, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అలానే హెల్దీ అనమాట. పిల్లలకి అందుకు చేసి పెట్టచ్చు. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకొని మొత్తం కుక్కర్లో వేసుకోవాలా. పసుపు యాడ్ చేసుకుందాం. ఇందులో వాటర్ పోసుకొని మనం చూడండి మొత్తం వంకాయ, పచ్చిమిర్చి, టమోటా, తోటకూర అన్నీ కట్ చేసి వేసుకున్నాం కదా. ఇందులోనే ఆనియన్ అన్నీ వేసుకున్నాము. అన్నీ ఇలా వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చేద్దామన్నమాట. 3 విజిల్ అయితే పక్కా ఉడికిపోతుంది. చూడండి, మంట పెట్టేసి విజిల్స్ రానిద్దాము. 3 విజిల్స్ అయితే పప్పు బాగా ఉడుకుతుంది, తోటకూర పప్పు. చూడండి, 3 విజిల్స్కు ఫైనల్గా వచ్చిన తర్వాత చూద్దాము. సూపర్గా ఉడికింది కదా. 3 విజిల్స్కి అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. ఇందులో ఉండే వాటర్ వచ్చేసి మనం ఒక గిన్నెలోకి వంపుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల పప్పు మెదగదనమాట గుత్తితో నీట్గా. అందుకే వాటర్ సపరేట్ చేయాలి. అవి మళ్ళీ తర్వాత వేసేసుకుందాం. ఎనిపిన తర్వాత ఆ వాటర్ ఏం పడేసుకోవద్దు. ఇందులో కొంచెం టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసుకొని మెత్తగా మెదుపుకోవడమే అనమాట. గుత్తి తీసుకొని పప్పు గుత్తితో మెత్తగా రాముకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి తోటకూర పప్పు. తర్వాత ప్రాసెస్లోకి వెళ్తే ఇలా ఖచ్చితంగా ఇందులో నెయ్యి వేసుకోవాలన్నమాట. తాలింపుకి వచ్చేసి నెయ్యితో తాలింపు పెడితేనే పప్పు చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. అందులో తాలింపు గింజలు వేసుకుందాము. నెయ్యి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట నేను. తర్వాత తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు అవి కూడా వేసేసుకుందాం. అవి కూడా వేసుకొని ఒకసారి కలబెట్టేసుకుందాం. చూడండి, మొత్తం ఇలా కలబెట్టుకోవాలి. ఇలా అంతా కలబెట్టుకోవాలా. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట. కొంచెం ఇంగువ వేసుకుంటే పప్పు బాగా టేస్ట్ ఉంటుంది. మేము ఇంగువ అవాయిడ్ చేస్తాం, మా ఇంట్లో కొంచెం తినరు కాబట్టి. మీరు కావాలంటే ఇంగువ వేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపెట్టేసుకున్న తర్వాత మనం పప్పు పెట్టేసుకున్నాం కదా పక్కన. బాగా ఆ వాటర్ అన్నీ కలిపేసి పెట్టుకున్న ఈ పప్పు వచ్చేసి ఇందులో వేసుకోవాలన్నమాట. మనము ఇలా మొత్తం పప్పు తయారు చేసుకున్నాం కదా గుత్తితో మెదిపేసి. ఇప్పుడు తాలింపులో ఈ పప్పు అంతా మనం వేసేయాలన్నమాట. తాలింపు వేగింది కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఈ పప్పు అంతా అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత చింతపండు వచ్చేసి మనం ఎక్కడ వేయలేదు కదా, చింతపండు పక్కన నానబెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు వేసుకోవాలి మనము. చింతపండు అంతా కలబెట్టేసుకొని ఆ వాటర్ మొత్తం మనం పులుపు తగినట్టు ఎంత సరిపోతుందో అంత వేసుకుందాం. ఇప్పుడే చెక్ చేసుకోవాలి. కారం కానీ ఉప్పు కానీ పులుపు అన్నీ వేసుకొని ఒక స్లో మంట మీద ఒక 20 నిమిషాలు ఉడకబెట్టుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుంది. చూడండి,
ఈ విధంగా ఉడకాలన్నమాట. 20 నిమిషాలు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత పప్పుతో మనం ఏదంటే రైస్ లెగ్ కానీ, సంగట్లెగ్ కానీ, రొట్టెలెగ్ కానీ, చపాతీలెగ్ కానీ దేంట్లోకైనా బాగుంటుందన్నమాట పప్పు. ఈ విధంగా చేసుకోండి. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చేస్తే నేను ఎలా చేస్తానో మీకు తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా ఈ పప్పును ఒకసారి ట్రై చేయండి. తోటకూర పప్పు చాలా బాగా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇలా మొత్తం ఈ విధంగా వచ్చేంత వరకు మనం మొత్తం కలిపెట్టేసుకోవాలా. చూడండి, తోటకూర పప్పు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మేమైతే కనుక ఈ పప్పు రొట్టెలోకి ట్రై చేస్తున్నాం అన్నమాట. రొట్టెలోకి చూడండి చాలా కమ్మగా ఉంటుంది. రొట్టె హెల్దీ కదా, అలానే తోటకూర పప్పు కూడా హెల్దీ కదా. మేము అందుకే రొట్టెలోకి ట్రై చేస్తున్నాం అనమాట. మీరు రైస్ లెగ్ కానీ, సంగట్లెగ్ కానీ ఎందులోకైనా ట్రై చేయొచ్చు, కమ్మగా ఉంటుంది పప్పు. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వ్లాగ్తో వస్తా. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జ్యోతిరెడ్డి 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బాయ్. మరొక వ్లాగ్తో వస్తా.